కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. బంగ్లాదేశ్లో పర్యటిస్తున్నటువంటి పాకిస్తాన్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. 3 వన్డేల సిరీస్ని అత్యంత ఘోర ఓటమితోటి సిరీస్ మొత్తాన్ని కూడా కోల్పోయింది. 2-1 తేడాతో బంగ్లాదేశ్ ఈ సిరీస్ని గెలిచింది. దీంతో బంగ్లాదేశ్ అద్భుతంగా తమ రికార్డుని కూడా బద్దలు కొట్టేసింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రదర్శన పైన, పాకిస్తాన్ జట్టు యొక్క ఆట తీరు పైన సొంత దేశంలోనే మాజీల నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే షాహిద్ అఫ్రిది మిగతా ఆటగాళ్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి సందర్భంలో తాజాగా మరొక మాజీ పాకిస్తాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదేంటంటే పాకిస్తాన్ జట్టు ఇక మ్యాచ్లు గెలవదు, కప్పులు కావాలంటే ఐసీసీ ఇక దొంగిలించాల్సిందే. ఇండైరెక్ట్గా నక్వీకి చురకలు అంటించాడు. గత ఏసియా కప్లో మనం చూడడం జరిగింది. టీమిండియా ఫైనల్లో గెలిచిన తర్వాత నక్వీ ఆ కప్పుని దొంగిలించి ఇంటికి తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. స్టిల్ ఇప్పటికీ ఆ కప్పు అధికారికంగా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు నక్వీ. ఈ రకంగా మ్యాచ్ గెలవలేనటువంటి టీంగా మారినటువంటి పాకిస్తాన్, ఇక పాకిస్తాన్ జట్టు కప్పులు గెలవాలంటే, ఆ ట్రోఫీలు సాధించాలంటే ఈ రకంగా దొంగ బుద్ధులు చూపించి కప్పును దొంగిలించుకోపోవడమే తప్ప వేరే మార్గం లేదంటూ ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ ఘాటుగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెదర్లాండ్ సైతం పాకిస్తాన్ ఓడించి టెస్టు హోదాను కైవసం చేసుకుంటుంది. ఇది పాకిస్తాన్ క్రికెట్ జట్టు దుస్థితి. బంగ్లాదేశ్ నిజానికి చాలా తేలికగా 350 పరుగులు చేసేలా కనిపించింది 3వ వన్డేలో. కానీ వారు 290కే పరిమితమయ్యారు. లిటన్ దాస్ నెమ్మదిగా ఆడాడు, అయినా కూడా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయిందని కమ్రాన్ అక్మల్ అన్నాడు. సో పాకిస్తాన్ క్రికెట్ జట్టు మ్యాచ్ల్లో ప్రత్యర్థి జట్లను ఓడించలేకపోతే ఖచ్చితంగా మీరిక ఇప్పటి నుంచి ఐసీసీ ట్రోఫీలను దొంగిలించి ఇంటికి తెచ్చుకోవాల్సిందే అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు అక్మల్. ఎందుకంటే ఆసియా కప్లో ఏం జరిగిందో మనం చూసాం. 2025 విజేతలుగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు పీసీబీ చైర్మన్, ఏసీసీ చీఫ్ నక్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకోవడానికి మన ప్లేయర్లు నిరాకరించారు. వేరే ద్వారా ఆ ట్రోఫీని టీమిండియాకు అందించేటువంటి ప్రయత్నం చేయకుండా అప్పటి నుంచి తన వద్దే దాచుకుంటున్నాడు దొంగిలించి ఆ ట్రోఫీని నక్వీ. సో ఆ ట్రోఫీ ఇప్పటికీ నక్వీ కార్యాలయంలో ఉన్నట్టుగా సమాచారం. క్రీడాస్ఫూర్తి విరుద్ధంగా వ్యవహరించినటువంటి నక్వీ ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. అయినా కూడా ఏమాత్రం చలనం లేకుండా ఈ యొక్క విమర్శలు ఎదురవుతున్నా కూడా ఆ తాత్కాలిక ఆనందాన్ని, కప్పును దొంగిలించి ఆ కప్పును ఇంట్లో పెట్టుకుని గెలిచినట్టుగా ఫీల్ అయ్యేటువంటి ఈ విచిత్రమైనటువంటి బుద్ధి పాకిస్తాన్కి ఇక క్రమంగా అలవాటయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కావచ్చేమో అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వరుసగా ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి. T20 వరల్డ్ కప్లో సూపర్ 8లోనే విఫలమయ్యారు. ఇప్పుడు బంగ్లాదేశ్ మీద కూడా సిరీస్లు కోల్పోయేటువంటి పరిస్థితి, ఆ తర్వాత కెనడా మీద కూడా ఓటమి పాలయ్యేటువంటి పరిస్థితి ఉందంటూ కూడా మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇక పూర్తిగా ఎక్కడా క్రికెట్ గెలిచేటువంటి అవకాశం పాకిస్తాన్కు ఉండదు. అందుకే ఈ ట్రోఫీలు దొంగలించేసేయండి. ఏ టోర్నమెంట్కి వెళ్ళినా కూడా ముందే ఆ ట్రోఫీ ఎక్కడ పెడతారో, ఆ యొక్క ట్రోఫీని ఎక్కడెక్కడ దాచిపెడతారో, ఆ సిరీస్ మొత్తం అయిపోగానే వెంటనే సైలెంట్గా అక్కడి నుంచి దొంగలించేసి సైలెంట్గా పాకిస్తాన్కి పట్టుకరండి అనేటువంటి విధంగా కమ్రాన్ అక్మల్ చేశాడు. నిజంగానే కమ్రాన్ అక్మల్ చెప్పినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటేనే నక్వీ చేసినటువంటి ఆల్రెడీ ఒక దొంగ పనికి ఈ యొక్క వ్యాఖ్యలు జోడించడంతో ఇది నిజంగానే ఇది క్రమక్రమంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. మరొక ఏసియా కప్లో కూడా నాకు ఇలానే చేసేటువంటి అవకాశం ఉంది. పాకిస్తాన్ నేరుగా గెలిచేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇక నుంచి ఇలా దొంగిలించైనా ఆ కప్పులు తన కార్యాలయం పెట్టుకొని సంబరపడేటువంటి పరిస్థితి, అలాంటి దీనమైనటువంటి దుస్థితి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కమ్రాన్ అక్మల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం వైరల్గా మారాయి.